Yes. Hello, students. Welcome to Pre CA Foundation Law Classes by Target Academy. So, ప్రీవియస్ సెషన్లో మనం కంప్లీట్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే చాప్టర్ నెంబర్ 4 విచ్ మీన్స్ ద కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. సో ఆ చాప్టర్ మనం టోటల్గా కంప్లీట్ చేసుకున్నామా. టోటల్ ఒక్కసారి ఆ చాప్టర్ రివైజ్ చేసుకుంటే ఆ చాప్టర్లో మనం 3 లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి మనకి. ఏంటా 3 లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే, ఒకటి మైనర్ గురించి ఉంటుంది, అంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మైనర్ ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్ట్స్, అసలు హూ ఈజ్ ఏ మైనర్, హూ ఈజ్ ఏ మేజర్. సో ఈ మైనారిటీని మెజారిటీని ఏ యాక్ట్ డిఫైన్ చేస్తుంది గుర్తుందా? మెజారిటీ, ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 సెక్షన్ 3 ప్రకారం. సో అలాగే అండ్ అన్సౌండ్ మైండ్ పర్సన్స్ గురించి మాట్లాడుకున్నాం. అన్సౌండ్ మైండ్ పర్సన్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చా లేదా, టెంపరీ అన్సౌండ్ మైండ్నెస్ ఎవరికి ఉంటుంది, అలాగే పర్మనెంట్గా అన్సౌండ్ మైండ్ ఎవరవుతారు, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ అంటే ఎవరు, సో క్వాలిఫికేషన్ అంటే ఏంటి. ఏం లేదు, నీకు డిస్క్వాలిఫికేషన్ లేకపోతే క్వాలిఫికేషన్ ఉన్నట్టే. సో హూ ఆర్ డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ అంటే ఇన్సాల్వెంట్స్, కన్విక్ట్స్, ఫారెన్ డిప్లొమాటిక్ పర్సన్స్, ఓకే, వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ లిస్ట్లో వస్తారు. అండ్ అన్సౌండ్ మైండ్ గురించి మాట్లాడుకున్నాం, మైనర్ గురించి మాట్లాడుకున్నాం. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ చాప్టర్ నెంబర్ 4 విచ్ ఈస్ కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. ఈ ముగ్గురు తప్ప ఎవరైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు, అది మనం లాస్ట్ కాన్సెప్ట్లో నేర్చుకున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే చాప్టర్ నెంబర్ 5 విచ్ ఈస్ ఫ్రీ కన్సెంట్. సో ఈ ఫ్రీ కన్సెంట్ అనేటువంటి చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకు ఇంపార్టెంట్ చాప్టర్ అంటే ఫౌండేషన్ లెవెల్లో నుంచి దీని నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మీకు సెకండ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మీకు సిఏ ఫౌండేషన్ లేదా సిఏ ఇంటర్మీడియట్లో కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి మీకు క్వశ్చన్స్ అడగాలంటే, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మీకున్నటువంటి నాలెడ్జ్ని ఎగ్జామినర్ టెస్ట్ చేయాలి అనుకుంటే అతనికి ఉండేటువంటి వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీ లిస్ట్లో చాప్టర్ నెంబర్ 5 కూడా ఉంటుంది. ఎందుకు సార్, ఎందుకు ఉంటుంది అంటే, ఎందుకంటే మీకు ఫౌండేషన్ లెవెల్లో దీని మీద అంతగా స్ట్రెస్ చేయరు, అంతే ఇంత డీప్గా వెళ్ళి దీనిలో అడగకపోవచ్చు. బట్ ఇంటర్మీడియట్ లెవెల్లో డెఫినెట్గా అడుగుతారు. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు ఫౌండేషన్ లెవెల్లో కొన్ని ప్రయారిటైజ్డ్ చాప్టర్స్ ఉంటాయి. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ కానీ, మీనింగ్ అండ్ నేచర్ కానీ, కన్సిడరేషన్ కానీ, ఇలాంటి చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వీటి మీద కూడా ఫోకస్ ఉంటుంది, బట్ బేసిక్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ సిఏలో మిమ్మల్ని కనుక క్వశ్చన్స్ అడగాలి అంటే ఈ ఫ్రీ కన్సెంట్ అనేటువంటి చాప్టర్ ఏదైతే ఉందో దీనిలో సెకండ్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్ లెవెల్ అనమాట, సెకండ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు వస్తాయి. అంటే ఇందులో కొన్ని టాపిక్స్ మనం నేర్చుకుంటాం. ఫ్రాడ్ అని, మిస్రిప్రజెంటేషన్ అని, మిస్టేక్ అని, కోయర్షన్ అని, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని. సో వీటి గురించి మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. సో కాబట్టి మీకు ఇది ఈ బేసిక్ లెవెల్లోనే కాదమ్మా, అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా దీని గురించి నేర్చుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎనీవే ఒకసారి నేర్చేసుకుంటే మనకి 2 వే అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అంటే ఫౌండేషన్ లెవెల్లోనూ క్వశ్చన్స్ వస్తే మీరు రాయొచ్చు, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మీకు క్వశ్చన్స్ వస్తే రాయొచ్చు. సో ఒకసారి మనం ఈ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ చాప్టర్ మనం ఈ యొక్క చాప్టర్ నేమ్ ఒకసారి మనం బైఫర్గేట్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి. దేర్ ఆర్ 2 వర్డ్స్ ఇన్ దిస్ చాప్టర్. ఫ్రీ కన్సెంట్ అంటే, కన్సెంట్ అంటే ఒక వర్డ్, ఫ్రీ అనేటువంటిది ఒక డిఫరెంట్ వర్డ్. సో ఏంటి రెండింటికి మధ్య తేడా ఏంటి అంటే, యాక్చువల్గా కన్సెంట్ అనేటువంటి పదం మనకి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది విచ్ మీన్స్ కాన్సెన్సస్ యాడ్ ఇడెమ్. కాన్సెన్సస్ యాడ్ ఇడెమ్ అని అంటారు. అంటే కాన్సెన్సస్ యాడ్ ఇడెమ్ అంటే ఒక రకంగా మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనమాట. మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. వీళ్ళిద్దరూ విడివిడిగా నిన్న నైట్ మూవీకి వెళ్ళారు. ఇతనేమో ఎక్స్ అనేటువంటి మూవీకి వెళ్ళాడు, అతనేమో వై అనేటువంటి మూవీకి వెళ్ళాడు. ఇంకా సింపుల్గా మీకు ప్రాక్టికల్గా అర్థం కావాలంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మూవీస్ ఏమున్నాయమ్మా. సో విక్రమ్ మూవీకి ఒకరు వెళ్ళారు, మేజర్ అనేటువంటి మూవీకి ఇంకొకరు వెళ్ళారు. ఇద్దరు విడివిడిగా వేరు నైట్ మూవీకి వెళ్ళారు. ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఏంటంటే ప్లే గ్రౌండ్లో కలుసుకున్నారు. ఇద్దరు కలుసుకొని అసలు సినిమా సూపర్ ఉంది కదరా అన్నారు. వీడు కూడా సినిమా చాలా బాగుందిరా అన్నారు. అంటే సినిమా నేమ్ ఇతను రివీల్ చేయట్లేదు, ఆయన కూడా రివీల్ చేయట్లేదు. ఇతనేమో మేజర్ సినిమాకి వెళ్ళి అసలు సినిమా చాలా అంటే చాలా బాగుంది అట్నే వాళ్ళ ఫ్రెండ్తో అంటాడు. అతనేమో ఏమైనా ప్రెజంప్షన్ తీసుకుంటాడంటే, ఓహో నైట్ వీడు కూడా విక్రమ్ సినిమాకి వెళ్ళి ఉంటాడు
అండ్ హీఈస్ టాకింగ్ అబౌట్ విక్రమ్ మూవీ అని చెప్పి తను ఏం చేస్తాడంటే ఎస్ మూవీ ఈజ్ సూపర్ అని చెప్పి చెప్తుంటాడు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇద్దరు కూడా మూవీ గురించే మాట్లాడుతున్నారు, బట్ ఒక పర్సన్ ఒక మూవీ గురించి మాట్లాడుతుంటే ఇంకొక పర్సన్ ఇంకొక మూవీ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేటువంటిది లేదు. దే ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ మూవీ, బట్ ద మూవీ నేమ్స్ ఆర్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద డిస్కషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అసలు సబ్జెక్ట్ మ్యాటరే వేరు. ఇతను ఒక తెలుగు మూవీ గురించి మాట్లాడుతుంటే అతను ఒక తమిళ్ మూవీ గురించి మాట్లాడుతున్నాడు. రెండు కూడా ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది ఉందా అంటే ఆన్సర్ ఈజ్ నో, లేదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మనకి కాన్సెన్సస్ యాడ్ ఇడెమ్ అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటే ఇద్దరు కూడా దే షుడ్ అగ్రీ అపాన్ సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ అనమాట. అది నెక్స్ట్ ఫ్రీ కన్సెంట్. సార్ ఫ్రీ అంటే ఏంటి అంటే డబ్బులు తీసుకోకుండా ఇస్తే ఫ్రీయా? వాట్ ఈజ్ మెన్ బై ఫ్రీ? ఫ్రీ అంటే ఇక్కడ మానిటరీగా ఫ్రీ కాదమ్మా, అంటే మానిటరీ ఆస్పెక్ట్లో ఫ్రీ ఆర్ చార్జబుల్ ఆ ఫ్రీ కాదు. ఫ్రీ అంటే ఏంటంటే ఫ్రీ ఫ్రమ్ ఎనీ థ్రెటనింగ్స్ ఆర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే ఈ వర్డ్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే ఇక్కడ మనం కొన్ని పదాలు మాట్లాడుకుంటాం, ఆ పదాల నుంచి అది ఫ్రీగా ఉండాలి. అంటే ఫ్రీగా అంటే ఒక రకంగా ఎట్ విల్ అనమాట. ఎట్ విల్ అంటే ఏంటంటే మీకు ఇష్టమై. ఫ్రీ అంటే అర్థం ఇక్కడ మీకు మీరు ఓన్గా, మీ మీద ఎలాంటి ప్రెజర్స్ లేదా ఎలాంటి ఒక థ్రెటనింగ్స్ ఇలాంటివి ఉండకుండా ఉంటే దాన్ని ఏమంటామంటే ఫ్రీ అని అంటాం. ఫ్రీ అంటే ఒక రకంగా ఎట్ విల్. సో ఫ్రీ కన్సెంట్ అంటే ఈ చాప్టర్లో మనం నేర్చుకునేటువంటి టాపిక్స్ అన్నీ ఎలా ఉంటాయంటేనమ్మా, అసలు కన్సెంట్ అంటే ఏంటి, ఎప్పుడు కన్సెంట్ ఫ్రీగా ఉన్నట్టు, ఎప్పుడు కన్సెంట్ ఫ్రీగా లేనట్టు, ఒకవేళ ఫ్రీ కన్సెంట్ ఉంటే ఆ కాంట్రాక్ట్ ఏమవుతుంది, ఫ్రీ కన్సెంట్ లేకపోతే కాంట్రాక్ట్ ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ డిస్కషన్ విత్ చాప్టర్ నెంబర్ 5 విచ్ మీన్స్ ఫ్రీ కన్సెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఆఫ్ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్ తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రీ కన్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కన్సెంట్ అర్థమైతే తర్వాత ఫ్రీ కన్సెంట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకే, జస్ట్ ఎ మినిట్. Right. So first of all, let's understand what is meant by consent. Thereafter, we will know about what is meant by free consent. Okay. So consent అనేటువంటి వర్డ్ గురించి మాట్లాడుకుంటే చూడండి ఏమంటున్నారు, డెఫినేషన్ ఆఫ్ కన్సెంట్ అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 13. ఇక్కడ సెక్షన్ నెంబర్ 13 అనే చెప్పాను, ఏ యాక్టో చెప్పట్లేదేంటి? మనం అసలు ఏ యాక్ట్ మాట్లాడుకుంటున్నాం? మనకి సిలబస్లో 5 యాక్ట్స్ ఉన్నాయి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, ఎల్ఎల్పి యాక్ట్, కంపెనీస్ యాక్ట్. సో కానీ ఇక్కడ మనం స్టార్ట్ చేసింది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కాబట్టి ఇక్కడ మీకు ఏ సెక్షన్ కనబడినా కానీ అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టే. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఐ విల్ స్పెసిఫికలీ మెన్షన్ అబౌట్ దట్. సో కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ మీకు గుర్తుందా? అందులో ఇండియన్ మెజారిటీ యాక్ట్ అని 1875 మనం క్లియర్గా అక్కడ రాసుకున్నాం సెక్షన్ 3. అంటే నార్మల్గా అక్కడ సెక్షన్ 3 అని వదిలేస్తున్నట్లయితే అది ఏమై ఉండేది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అయి ఉండేది. బట్ అక్కడ మనం స్పెసిఫిక్గా అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కాదు కాబట్టి స్పెసిఫిక్గా రాసాం. ఏమని రాసాం? ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 అని. సో అట్లా. సో డెఫినేషన్ ఆఫ్ కన్సెంట్ అకార్డింగ్ టు సెక్షన్ 13 అని చెప్పి వదిలేశాను కాబట్టి సెక్షన్ 13 ఏ యాక్ట్ అయ్యి ఉండొచ్చు? ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే. సో కన్సెంట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. సో డెఫినేషన్ ఏంటంటేనమ్మా, 2 or more persons are said to consent when they agree upon the same thing in the same sense. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునేటువంటి థింగ్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ సేమ్ ఉండాలి, వాళ్ళు అగ్రీ అయ్యేటువంటి సెన్స్ కూడా సేమ్ అయి ఉండాలి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇద్దరు పర్సన్స్ మూవీకే వెళ్ళారు, ఒకరేమో గుడికి ఇంకొకరేమో మూవీకే వెళ్ళలేదు, ఇద్దరు కూడా మూవీకే వెళ్ళారు. ఇద్దరు పర్సన్స్ కూడా నిన్న నైటే వెళ్ళారు, ఇద్దరు పర్సన్స్ కూడా పొద్దున మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. బట్ సేమ్ థింగ్ అనేటువంటిది అక్కడ లేదు. ఎందుకంటే వన్ పర్సన్ ఈస్ టాకింగ్ అబౌట్ మేజర్ మూవీ, అనదర్ పర్సన్ ఈస్ టాకింగ్ అబౌట్ విక్రమ్ మూవీ. అంటే ఇక్కడ సేమ్ థింగ్ అనేటువంటిది లేదమ్మా. దే ఆర్ టాకింగ్ అబౌట్ 2 different things, 2 different items. సో వన్ ఈజ్ డిఫరెంట్లీ సపరేట్ ఫ్రమ్ అనదర్ అనమాట. సో సేమ్ థింగ్ అనేటువంటిది ఇక్కడ లేదు. సేమ్ సెన్స్ అనేది ఉంది, మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు, సెన్స్ ఈజ్ సేమ్ బట్ థింగ్ ఈజ్ డిఫరెంట్. కన్సెంట్ అంటే ఎలా ఉండాలి అంటే సేమ్ థింగ్ ఉండాలి, ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం సేమ్ సెన్స్ కూడా ఉండాలి. ఉన్నప్పుడే అది ఏమవుతుందంటే
కన్సెంట్ ఉన్నట్టు అవుతుంది. అంటే ఇక్కడ మీకు సెక్షన్ 13 ప్రకారం 1(3) సెక్షన్ నెంబర్ 1(3) ప్రకారం కన్సెంట్ అంటే అర్థం ఏంటంటే 2 or more persons are said to be in consent when they agree upon same thing in the same sense. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, అందుకే దీన్ని ఒక మనం బాక్స్లో పెట్టుకున్నాం. సో ఈ పదం లేకుండా మీరు డెఫినేషన్ రాస్తే మీకు మార్క్స్ పడవు. సో దీస్ వర్డ్స్ షుడ్ బి మస్ట్ అండ్ షుడ్ బి presented in your examination paper if at all he is asking about the definition of consent. సో సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ అనేటువంటి దానికి అంత పవర్ ఉందన్నమాట. సో మాట్లాడుకునేటువంటి థింగ్స్ ఏమై ఉండాలి, అగ్రి అయ్యేటువంటి సెన్స్ కూడా సేమ్ అయి ఉండాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే వీరిద్దరి మధ్య కన్సెంట్ ఉన్నట్టు అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, జస్ట్ ఎ మినిట్, ఐ విల్ అరేంజ్ దిస్. రెండో పాయింట్. సో ద పార్టీస్ ఆర్ సెడ్ టు హ్యావ్ కన్సెంటెడ్ when they not only agree upon same thing but also agreed upon the same sense. I just completed this. సో ఇప్పుడు నేను సేమ్ థింగ్ అని చెప్పాను అండ్ అలాగే సేమ్ సెన్స్ అని కూడా చెప్పాను, అంతే కదమ్మా. సేమ్ థింగో సేమ్ సెన్స్లో రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుందా, లేదా 2 conditions మస్ట్ అండ్ షుడ్ బి సాటిస్ఫైడ్ అంటే బోత్ ద కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. సో సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ అన్నమాట. సో మనకి కన్సెంట్ అంటే ఫస్ట్ మనం నేర్చుకున్నాం. కన్సెంట్ అనేటువంటి డెఫినేషన్ ఎవరు ఇచ్చారమ్మా? సెక్షన్ నెంబర్ 13 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఇచ్చింది. ఏం చెప్పారు? ఏం లేదండి, 2 or more persons are said to have been consented if they agree upon same thing in the same sense. ఇక్కడ మీకు ఈ 2 or more persons గురించి ఒక్క నిమిషం చెప్తాను వినండి. కాంట్రాక్ట్లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం ఒక కాంట్రాక్ట్లో ఇంతమందే మెంబర్స్ ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ మంది మెంబర్స్ ఉండకూడదు, అలా రూల్ ఏమీ లేదు. ఒక కాంట్రాక్ట్లో ఎంతమంది అయినా ఉండొచ్చు. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ కాంట్రాక్ట్ ప్రిస్క్రైబ్ చేశారు తప్ప మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేయలే. మినిమం 2 ఉండాలి, అంతే కదమ్మా. మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ కాంట్రాక్ట్ అంటే మినిమం 2 ఉంటారు. ఒకరు ఆఫర్ ఇస్తారు, ఇంకొకరు ఆఫర్ తీసుకుంటారు. మీతో మీరే కాంట్రాక్ట్లోకి ఎంటర్ కాలేరు కదమ్మా. మీ షర్ట్ జేబులో ఉన్నటువంటి మొబైల్ని ప్యాంట్ జేబులో పెట్టుకొని, ప్యాంట్ జేబులో ఉన్నటువంటి ఒక 15,000ని తీసుకెళ్ళి షర్ట్ జేబులో పెట్టుకుని మీకు మీరే ఫోన్ అమ్మేసుకున్నారు, ఐ హ్యావ్ సోల్డ్ మై ఫోన్ టు మై సెల్ఫ్ అంటే అది ఎంత చండాలంగా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది. సో ఒక పర్సన్ తనతో తానే సెల్ఫ్ కాంట్రాక్ట్స్ అనేవి ఉండవు, ఎందుకంటే సెల్ఫ్ ఆఫర్స్ ఉండవు కాబట్టి. ఓకే, సో మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ కాంట్రాక్ట్ మస్ట్ బి 2 and there is no restriction or there is no limitation regarding the maximum number of members in a contract as per Indian Contract Act 1872. సో ఇన్ఫైనైట్ మెంబర్స్ ఉండొచ్చు, మీ ఓపిక ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్? ఇదిగోండి ఇక్కడ 2 or more అని ఉంది. ఈ 2 or more అని అంటే అర్థం ఏమిటి అంటే ఇద్దరు ఉంటారు మినిమం, ఆర్ మ్యాక్సిమం ఎంతమంది అయినా ఉండొచ్చు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఎయిదర్ 2 కేటగిరీస్లోనే ఫాలో అవుతారు. ఎయిదర్ దే విల్ బికమ్ ప్రామిసర్స్ ఆర్ దే విల్ బికమ్ ప్రామిసీస్, అంతే కదా. సో ఎంతమంది ఉన్నా ఒకవైపు రెండే ఏమంటారు బైఫర్కేషన్స్. ఒక బైఫర్కేషన్ ఏంటంటే ప్రామిసర్ బైఫర్కేషన్, ఇంకో బైఫర్కేషన్ ప్రామిసీ బైఫర్కేషన్. ఎయిదర్ యూ విల్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ప్రామిసర్ ఆర్ యూ విల్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ప్రామిసీ. సో ఇక్కడ ఈ ప్రామిసర్ ప్రామిసీ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో ఫాలో అవుతావు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు లా ఏం చెప్తుంది అంటే మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వండి హ్యాపీగా, మాకేం అభ్యంతరం లేదు. బట్ యూ మస్ట్ ద పీపుల్, మీరు ప్రామిసీ కేటగిరీలో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో యూ మస్ట్ అగ్రీ అపాన్ ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. అది క్లియర్, అర్థమైందమ్మా? సో ఇద్దరు కూడా సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్లో ఉండాలి, అప్పుడు మాత్రమే కన్సెంట్ మీ ఇద్దరి మధ్య ఉన్నట్టు. అదర్వైజ్ దెర్ ఇస్ నో కన్సెంట్ ఎట్ ఆల్. క్లియర్? నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మీనింగ్ ఆఫ్ కన్సెంట్ ఓకే కదమ్మా? మీనింగ్ ఆఫ్ కన్సెంట్ అంటే 2 or more persons అగ్రీ అపాన్ సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్, మీనింగ్ ఆఫ్ కన్సెంట్లోనే కొంచెం ఎక్స్టెండెడ్ డిస్కషన్ చూద్దాం. చూడండి, ఏ కాంట్రాక్ట్ కెన్ నాట్ అరైజ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్, అంతే కదమ్మా. ఇప్పుడు అసలు కన్సెంట్ అనేది లేదనుకుందాం. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్ అంటే కన్సెంట్ అనేది లేదు అని అనుకుందాం. కన్సెంట్ అనేది లేకపోతే అసలు కాంట్రాక్ట్ ఎలా వస్తుందమ్మా? ఎందుకంటే మీకు బేసిక్స్ చెప్పేటప్పుడు నేను సెక్షన్ నెంబర్ 10 గురించి చెప్పాను, గుర్తుందా మీకు? సెక్షన్ నెంబర్ 10 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఈ సెక్షన్ నెంబర్ 10లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. దీన్నే గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనుకున్నాం.
ఆర్ అలాగే మనం లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనుకున్నాం. మనం చాలా డిస్కస్ చేసుకున్నాం దీని మీద. ఐ థింక్ మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. చాప్టర్ నెంబర్ 2 మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్లో మీరు ఒకసారి యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ అనే రిఫర్ చేసుకోవచ్చు. సో ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఎలిమెంట్ నెంబర్ 6 మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫ్రీ కన్సెంట్ అనుకున్నాం. అంటే ఈ ఫ్రీ కన్సెంట్ అనేటువంటిది అంటే మీకు గుర్తుందా, సెక్షన్ నెంబర్ 10 ఒక 10 ఎలిమెంట్స్ని ప్రిస్క్రైబ్ చేసిందమ్మా. ఆ 10 ఎలిమెంట్స్ స్కోర్ ఎంత రావాలి, 10/10 వస్తే అదేమవుతుంది, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. 9 కానీ లేదా లెస్ దాన్ 9 వచ్చినా సరే అదేమవుతుందంటే వాయిడ్ అవుతుంది అని మనం మాట్లాడుకున్నాం. అంటే ఏ కాంట్రాక్ట్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఇట్ మస్ట్ సాటిస్ఫై సెక్షన్ 10. సెక్షన్ 10ని కంపల్సరీగా 10 ఎలిమెంట్స్ని సాటిస్ఫై చేయాల్సిందే. ఆ 10 ఎలిమెంట్స్లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏంటి, ఫ్రీ కన్సెంట్. అంటే మీరు ఫ్రీ కన్సెంట్ని సాటిస్ఫై చేయట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసలు కన్సెంటే లేదు, ఒకవేళ ఉన్నా అది ఫ్రీగా లేదు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు ఫామ్ చేసుకునేటువంటి కాంట్రాక్ట్ వాయిడ్ అవుతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ విచ్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 10 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఈజ్ నాట్ ప్రెజెంటింగ్, ఈజ్ అబ్సెంటింగ్. సో అది ప్రెజెంట్ అవ్వట్లేదు మీ కాంట్రాక్ట్లో. సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ కన్సెంట్ ద కాంట్రాక్ట్ నెవర్ బికమ్స్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఎందుకంటే ఏ కాంట్రాక్ట్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఇట్ మస్ట్ సాటిస్ఫై సెక్షన్ నెంబర్ 10. సో సెక్షన్ నెంబర్ 10లో 10 ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఆ 10లో వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఫ్రీ కన్సెంట్. సో సాటిస్ఫై చేయకుండా మీరు కాంట్రాక్ట్ని ఫామ్ చేసుకోలేరు. అదే కదా ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటిది, ఏ కాంట్రాక్ట్ కెనాట్ అరైజ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్. సో కన్సెంట్ లేకపోతే మీరు కాంట్రాక్ట్ని ఫామ్ చేయలేరు. నెక్స్ట్ వన్, కన్సెంట్ మే బి ఫ్రీ ఆర్ నాట్ ఫ్రీ. అంతే కదమ్మా, కన్సెంట్ కొన్నిసార్లు ఉంటుంది, ఫ్రీగా ఉండదు, కొన్నిసార్లు అసలు ఉండదు. సో ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే కన్సెంట్ ఉండడం గొప్ప కాదు, ఫ్రీగా ఉండడం గొప్ప. మనకు కావాల్సింది కన్సెంట్ ఉండడం కాదు, ఇట్ మస్ట్ బి ఫ్రీ. ఫ్రీ అంటే ఏంటి సార్, డబ్బులు తీసుకోకుండా కాదు కదమ్మా. ఫ్రీ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక 5 ఎలిమెంట్స్ చెప్తాను, ఈ 5 నుంచి ఫ్రీగా ఉండాలి. మాట్లాడదాం, డిస్కషన్ వస్తుంది ఎక్స్టెండెడ్ డిస్కషన్లో. నెక్స్ట్, ఇప్పుడు ఓన్లీ ఫ్రీ కన్సెంట్ ఈజ్ నెససరీ ఫర్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ కావాల్సింది కన్సెంట్ మాత్రమే కాదు, ఫ్రీ కన్సెంట్. అట్లా ఆ ఫ్రీ కన్సెంట్ అంటే అర్థం ఇదన్నమాట. కన్సెంట్ ఈజ్ నాట్ ఫ్రీ వెన్ ఇట్ ఈస్ కాజ్డ్ బై కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్. క్లియర్ కదమ్మా. సో మీ కన్సెంట్ ఫ్రీగా ఉన్నట్టు కాదు, యువర్ కన్సెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్రీ. ఎప్పుడు, వెన్ యువర్ కన్సెంట్ ఈజ్ కాజ్డ్ బై ద బిలో మెన్షన్డ్ 5 ఐటమ్స్. ఈ 5లో 5 ఐటమ్స్ ఉన్నా లేదా 5లో ఏదో ఒకటి ఉన్నా, ఎనీథింగ్ ఏదైనా ఒకటి ఉంటే చాలా, 5 ఉండాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ యువర్ కన్సెంట్ ఈజ్ కాజ్డ్ బై ఎనీ వన్ ఆఫ్ దిస్ బిలో మెన్షన్డ్ 5 ఐటమ్స్ దెన్ యువర్ కన్సెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్రీ. ఆ 5 ఐటమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోయర్షన్, సెకండ్ వన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. దీని గురించి మనం మాట్లాడుకుంటాం. మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ సెషన్లో కోయర్షన్ ఇంట్రడక్షన్కి వెళ్తాం అనుకుంటున్నాను. చూద్దాం, మనకి సెషన్స్ త్వరగా కంప్లీట్ చేసేయడం ఇంపార్టెంట్ కాదు, మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. ఈవెన్ దో దీస్ క్లాసెస్ ఆర్ ఫ్రీలీ కండక్టెడ్ బై టార్గెట్ అకాడమీ. సో మనం ఈ క్లాసెస్ని ఎలా కండక్ట్ చేస్తామంటే యాజ్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ ఫీ టు అస్. మా స్టూడెంట్స్కి ఫీజు కట్టి మా దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి మేము ఎలా అయితే టీచింగ్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అదే ప్యాటర్న్లో మేము మీకు ఈ వీడియోస్ని అందజేస్తున్నాం. అంతేగాని ఫ్రీగా ఏదో చెప్పేయచ్చులే, పీపీటీలు కూడా అవసరం లేదు, వాళ్ళ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూపించేద్దాం, ఎంసీక్యూస్ అవసరం లేదు, టెస్ట్ యువర్ నాలెడ్జ్ అవసరం లేదు, మనం ఇంత డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా చెప్పేయచ్చు, మారదాన్ క్లాసెస్ లాగా అయిపోతుంది. మీకు కూడా హ్యాపీగా ఉంటుంది, సూపర్గా చెప్పారని. బట్ ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోస్ వినడం వల్ల మీకు డేటా వేస్ట్, టైం వేస్ట్, దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే క్లాసెస్ వింటున్నారు అంటే దానివల్ల నుంచి సమ్హౌ యూ షుడ్ గెయిన్ సమ్ నాలెడ్జ్. మీరు 1 అవర్ టైం స్పెండ్ చేసి వింటున్నారు అంటే ఖచ్చితంగా దాని నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ మీకు గెయిన్ అవ్వాలి. అదేం లేకుండా ఏదో చెప్పాం ఏదో విన్నాం అనుకుంటే దానివల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు, మాకు ఎలాంటి యూజ్ ఉండదు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ కన్సెంట్ అనేటువంటిది, అందుకే అంటున్నాను, మనం ఫాస్ట్గా మాట్లాడేసుకుంటే సిలబస్ అయిపోతుంది, కానీ దానివల్ల మీకు కంటెంట్ అర్థం కాదు. సో కంటెంట్ క్లియర్గా అర్థం కావాలి అంటే మనం ఒక మెథడాలజీ ఉంటుంది ఒక స్టూడెంట్కి. మనం దట్ ఈజ్ ఫౌండేషన్ కాబట్టి పిల్లలు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు. సమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్, సమ్ అదర్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఎంఈసీ బ్యాక్గ్రౌండ్, సమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ సిఈసీ బ్యాక్గ్రౌండ్. సో రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి వెంటనే అర్థమైపోతుంది, కొంతమందికి కొంచెం
మెల్లగా అర్థమవుతుంది. సో అందరికీ ఈక్వల్గా అర్థం కావాలంటే సమ్హౌ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రిపిటేషన్లో వెళ్తూ ఉండాలి. సో అందుకనే మనం ఇంత కూల్గా మాట్లాడుకుంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఈ కన్సెంట్ ఈ ఐదు ఉన్నాయి కదమ్మా, ఈ ఐదుటి వల్ల కానీ ఐదిట్లో ఏదో ఒకదాని వల్ల కానీ మీరు గనక మీ కన్సెంట్ గనక ఫామ్ అయితే ఐదు ఒకే దాంట్లో ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ. సో ఈ ఐదిట్లో ఏదన్నా ఒక ఎలిమెంట్ ఉంటే చాలు మీ కన్సెంట్ అనేది అది ఫ్రీ కన్సెంట్ కాదు. అది ఎలాంటి కన్సెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫ్రీ కన్సెంట్. అర్థమైందా? సో ఐదు ఏంటి అసలు, ఐదింటి గురించి మనం మాట్లాడుకుంటే చాప్టర్ అయిపోయినట్టే. ఆ 5 ఎలిమెంట్స్లో ఫస్ట్ వన్ కోయర్షన్, సెకండ్ వన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, థర్డ్ వన్ ఈజ్ ఫ్రాడ్, ఫోర్త్ వన్ ఈజ్ మిస్రిప్రజెంటేషన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ మిస్టేక్ అనమాట. సో ఐదింటిలో ఏదున్నా సరే అది మీకు ఏమవుతుంది, ఫ్రీ కన్సెంట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది మీనింగ్ ఆఫ్ కన్సెంట్లో ఒక చిన్న ఎక్స్టెండెడ్ డిస్కషన్ ఏంటి అంటే, ఇన్ ఫస్ట్ 4 కేసెస్ కన్సెంట్ విల్ బి దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ మిస్టేక్, అంటే ఫస్ట్ 4 కేసెస్లో అంట, 4 కేసెస్ అంటే ఏమున్నాయి, ఇదిగో ఇవి 1 2 3 4, అంటే కోయర్షన్లో, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్లో, ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్లో కన్సెంట్ ఉంటుందట, బట్ ఇట్ ఈజ్ నాట్ ఫ్రీ, అది ఫ్రీగా ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ మిస్టేక్లో ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఇన్ కేస్ ఆఫ్ మిస్టేక్ దేర్ ఈజ్ నో రియల్ కన్సెంట్ ఎట్ ఆల్. అసలు మిస్టేక్లో కన్సెంటే ఉండదు. అంటే ఇక్కడ కన్సెంట్ ఉంటుంది బట్ నాట్ ఫ్రీ, ఇక్కడ నో కన్సెంట్ ఎట్ ఆల్. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అనమాట. ఏంటి సార్ మీనింగ్, అసలు కన్సెంట్ ఉండడం ఏంటి, నాట్ ఏ ఫ్రీ కన్సెంట్ ఏంటి, దీని గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి ఒక స్మాల్ డిస్కషన్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు బెటర్ అండర్స్టాండింగ్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటిదంటే కన్సెంట్ అని ఉంది కదా, కన్సెంట్ అంటే అర్థం ఒక రకంగా సేయింగ్ ఎస్ అనుకుందాం, ఎస్ చెప్పడం, సేయింగ్ ఎస్ అవును అని చెప్పడం. సో ఇప్పుడు కన్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ అనేటువంటి వ్యక్తి వైతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాడు. ఈ ఎక్స్ ఏం చేశాడంటే మిస్టర్ వైని బెదిరించాడు, నువ్వు కనుక నాతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోతే చంపేస్తాను నేను చెప్పి బెదిరించాడు. ఎవరు బెదిరించారు? ఎక్స్. ఎవరిని బెదిరించారు? వై ఏం చేశాడంటే, సరే అతను చాలా భయపడి ఏం చేశాడంటే, కొంచెం తను ఒక టిమిడ్ పర్సన్, సో ఈజీగా భయపడిపోయి మిస్టర్ ఎక్స్ ఇచ్చిన వార్నింగ్కి భయపడిపోయి ఏం చేశాడంటే మిస్టర్ వై సెడ్ ఎస్. వై ఎస్ చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ యూ. సో నేను నీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాను, మీరు చెప్పిందే, మీ టర్మ్స్ చెప్పారు కదా ఆ టర్మ్స్ నాకు ఇష్టమే, ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ యూ అని చెప్పి మిస్టర్ వై సెడ్ ఎస్ టు మిస్టర్ ఎక్స్ ప్రపోజల్. ఎక్స్ ప్రపోజల్కి వై ఏం చెప్పేశారు? ఎస్ చెప్పారు. అంటే ఇక్కడ కన్సెంట్ ఉందా లేదా అంటే ఎస్, సేమ్ థింగ్ ఉంది, సేమ్ సెన్స్. ఎక్స్ చెప్పినవన్నిటికీ మిస్టర్ వై సేమ్ సెన్స్లో ఎస్ సార్, ఓకే సార్ అన్నాడు. అంటే దెర్ ఈజ్ ఏ కన్సెంట్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఫ్రీ. అది ఫ్రీగా లేదు. ఎందుకు ఫ్రీగా లేదంటే అమ్మా ఇక్కడ ఇందాక నేను ఫ్రీ అంటే ఏం చెప్పాను? అట్ విల్ అని చెప్పాను. అట్ విల్ అంటే దాని అర్థం ఏంటి? ఇష్టపూర్వకంగా. ఇప్పుడు మిస్టర్ వై అనేటువంటి వ్యక్తి ఎస్ చెప్పాడా నో చెప్పాడంటే ఎస్ఏ చెప్పాడు, బట్ మిస్టర్ వై ఇష్టపూర్వకంగా ఎస్ చెప్పలేదు, తనను బెదిరించారు కాబట్టి ఎస్ చెప్పాడు. అంటే మిస్టర్ వైకి కన్సెంట్ ఉంది బట్ ఆ కన్సెంట్ ఫ్రీగా లేదు. దీన్నే కోయర్షన్ అంటారు, బెదిరించడాన్ని. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే ఒక డామినేటింగ్ పొజిషన్ ఉపయోగించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఓడి ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండమ్మా, హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ కాలేజ్ ఆర్ స్టూడెంట్. ఇప్పుడు ప్రిన్సిపల్ స్టూడెంట్ మధ్య ఎలా ఉంటుందంటే, నువ్వు కనుక నేను చెప్పిన మాట వినకపోతే నేను నీ సర్టిఫికెట్లు ఇవ్వను, లేదా నిన్ను డీబార్ చేస్తాను, నిన్ను డిటైన్ చేస్తాను, ఎగ్జామ్స్లోకి నేను అలౌ చేయను, నీ కెరీర్ స్పాయిల్ చేస్తాను. ఇట్లా అంటే ఒక డామినేటింగ్ పొజిషన్ ఉపయోగించి మీరు తప్పు చేస్తే అది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, ఇది మీకు తెలిసిందే. ఫ్రాడ్ అంటే ఏంటంటే కావాలనే మీరు అబద్ధాలు చెప్పడం. ఇలా ఈ కోయర్షన్లో, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్లో, ఫ్రాడ్లో, మిస్రిప్రజెంటేషన్లో కన్సెంట్ ఉంటుంది బట్ అది ఫ్రీగా ఉండదు అంతే. సో ఇన్ ఫస్ట్ 4 కేసెస్ ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా, ఇదిగోండి చదవండి ఇక్కడ జాగ్రత్తగా. ఇన్ ఫస్ట్ 4 కేసెస్ కన్సెంట్ విల్ బి దేర్. కన్సెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో వై
ఎక్స్ ఇచ్చినటువంటి వార్నింగ్ కాల్కి బెదిరిపోయి ఏం చెప్పాడు, సారీ సార్, ఎస్ సార్ మీరు చెప్పిందే కాంట్రాక్ట్ సార్, మీరు ఏం చెప్తే అది నేను ఎంటర్ అవుతాను సార్ అని ఎస్ చెప్పాడా నో చెప్పాడా? ఎస్ఏ చెప్పాడు. అంటే వై కన్సెంట్ ఇచ్చాడు. బట్ ఎందుకు కన్సెంట్ ఇచ్చాడు అంటే వై ఎందుకు కన్సెంట్ ఇచ్చాడంటే మిస్టర్ ఎక్స్ తనని బెదిరించాడు కాబట్టి. అంటే ద కన్సెంట్ ఆఫ్ మిస్టర్ వై ఈజ్ దేర్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఫ్రీ. అది ఫ్రీగా వచ్చిన కన్సెంట్ కాదు. బికాస్ ఆఫ్ వార్నింగ్ కాల్ బై మిస్టర్ ఎక్స్ వై హ్యాస్ గివెన్ హిస్ కన్సెంట్. వార్నింగ్ కాల్ ఇచ్చాడు కాబట్టి కన్సెంట్ ఇచ్చాడు. ఒకవేళ ఎక్స్ అనేటువంటి వ్యక్తి అసలు బెదిరించకపోతే వై ఏం చెప్పాడు, సార్ నాకు ఇష్టం లేదు సార్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం, అంతే కదమ్మా, అందుకే కదా వై రిజెక్ట్ చేశాడు కాబట్టే కదా ఎక్స్ బెదిరించాడు. సో అట్లా అనమాట. అంటే ఇన్ ఫస్ట్ 4 కేసెస్ కన్సెంట్ ఈస్ దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ మిస్టేక్ అంటే ఏంటంటే ఒక రకంగా ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మిస్టేక్, ఇద్దరు కూడా ఉన్నారు, ఇద్దరు మూవీస్ గురించే మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు రాత్రి వాళ్ళు వెళ్ళినటువంటి సెకండ్ షో గురించే మాట్లాడుకుంటున్నారు. బట్ అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. సో ఇంకొక కొత్త ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి ఉన్నారమ్మా. ఏకి 2 కార్స్ ఉన్నాయి. ఏంటా 2 కార్స్ అంటే వోక్స్ వ్యాగన్ పోలో ఒకటి అండ్ అలాగే ఫోర్డ్ ఫిగో ఒకటి. 2 కార్స్ ఉన్నాయి, వోక్స్ వ్యాగన్ పోలో అండ్ ఫోర్డ్ ఫిగో. సో ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనేటువంటి మిస్టర్ ఏ కదా, మిస్టర్ ఏ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన పోలో గురించి బీకి చెప్తున్నాడు. బట్ పోలో అని చెప్పి మెన్షన్ చేయకుండా ఏం చెప్తున్నాడంటే రాత్రి నేను ఘాట్ రోడ్లో వెళ్తుంటే నా కార్ ట్రబుల్ ఇచ్చిందిరా, నేను ఆ కార్ని ఇంకా అమ్మేయాలనుకుంటున్నాను, ఆ కార్ నాకు ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ట్రబుల్ ఇస్తుంది, ఏమన్నా ఒక 2 lakhs వస్తే చాలు, నాకు ఎక్కువ డబ్బులు కూడా అక్కర్లేదు, నేను ఇంకా దాన్ని అమ్మేస్తాను, పద్దాక దాంతో ట్రబుల్ ఫేస్ చేయలేకపోతున్నాను అని చెప్పి మిస్టర్ ఏ అనేటువంటి వ్యక్తి బీతో చెప్తున్నాడు. ఏ ఈజ్ టాకింగ్ అబౌట్ వోక్స్ వ్యాగన్ పోలో. కానీ ఏ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల, నా పోలో కార్ ట్రబుల్ ఇస్తుందని చెప్పాలా, రాత్రి కార్లో వెళ్తున్నాను ట్రబుల్ ఇచ్చిందని చెప్పాడు. బి ఏమనుకుంటున్నాడంటే ఓకే ఈయన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ మోడల్ ఫిగోనే కాబట్టి మేబీ ఫిగో కార్ ట్రబుల్ ఇచ్చిందేమో అని చెప్పి ఫిగో గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచించి ఏం చెప్పాడంటే అరే 2 lakhs అమ్మేస్తావా, భలేవాడు, నేను కొంటారా 2 lakhsకి అని చెప్పి. అంటే ఇక్కడ ఏ దేని గురించి మాట్లాడుతున్నాడు, రాత్రి నా కార్ ట్రబుల్ ఇచ్చిందిరా, ఒక 2 lakhs ఇస్తే అమ్మేద్దాం అనుకుంటున్నాను, దాన్ని ఇంక ఎక్కువ రోజులు దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను అని చెప్పి పోలో గురించి మాట్లాడుతున్నాడు మిస్టర్ ఏ. మిస్టర్ బి ఏమనుకుంటున్నాడు, ఏ ఇంకా నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈయన దగ్గర 2 కార్లు ఉన్నాయి, ఒకటేమో పోలో ఒకటేమో ఫిగో. పాత మోడల్ ఫిగోనే కాబట్టి ఫిగో అమ్మేస్తున్నాడేమో, అదే ట్రబుల్ ఇస్తుందేమో, అయితే నేను కొనేద్దాం అని చెప్పి ఈయన కన్సెంట్ ఇచ్చాడు. ఎవరు, బి. ఏమని, నేను కొంటా 2 lakhs కని. బట్ ఏ విషయంలో కన్సెంట్ ఇచ్చాడంటే మిస్టర్ బి ఏమనుకుని కన్సెంట్ ఇచ్చాడంటే తను ఫిగో కార్ గురించి మాట్లాడుతున్నాడేమో అని అనుకుని ఫిగో కార్ కొంటానని చెప్పి కన్సెంట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏ ఈజ్ రెడీ అండ్ విల్లింగ్ టు సెల్ హిజ్ పోలో కార్, బి హ్యాస్ గివెన్ హిజ్ యాక్సెప్టెన్స్ రిగార్డింగ్ ఫిగో కార్. సో రెండిట్లోనూ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేటువంటిది ఇద్దరు కూడా బై మిస్టేక్ బి అనేటువంటి వ్యక్తి యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మిస్టేక్ అనేది ఏ ఏమో సబ్జెక్ట్ మ్యాటర్ ఒక దాని గురించి మాట్లాడుతున్నాడు, బి ఏమో రివర్సల్ ఇంకో దాని గురించి ఆలోచిస్తున్నాడు. సో ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని ఏమవుతుందంటే మిస్టేక్ అని అంటాం. ఈ మిస్టేక్లో అసలు కన్సెంటే ఉండదు. ఎందుకంటే మీకు కన్సెంట్ డెఫినేషన్ గుర్తుందమ్మా. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కన్సెంట్? సేమ్ థింగ్, అగ్రీయింగ్ అపాన్ ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. అంటే అక్కడ సేమ్ థింగ్ ఉండాలి, సేమ్ సెన్స్ ఉండాలి. అక్కడ సేమ్ సెన్స్ ఉంది కానీ సేమ్ థింగ్ లేదు. ఎందుకంటే ఏ ఈస్ టాకింగ్ అబౌట్ పోలో కార్ అండ్ బి హ్యాస్ గివెన్ హిజ్ యాక్సెప్టెన్స్ రిగార్డింగ్ ఫిగో కార్. రెండిట్లోనూ సేమ్ థింగ్ అనేటువంటిది లేదు. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆఫర్ సబ్జెక్ట్ మ్యాటరు, యాక్సెప్టెన్స్ సబ్జెక్ట్ మ్యాటర్ రెండు కూడా ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ కన్సెంటే లేదు. దేర్ ఈజ్ నో కన్సెంట్ ఎట్ ఆల్. ఎందుకంటే కన్సెంట్ అనేది అగ్రీయింగ్ అపాన్ సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ లేదు. ఎందులో? మిస్టేక్లో. ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి కదమ్మా మనకి, ఒక్క నిమిషం, ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి కదమ్మా మనకి. అందులో ఈ ఫస్ట్ 4లో కన్సెంట్ ఉంటుంది కానీ ఫ్రీగా ఉండదు. ఇందాక నేను చెప్పిన బెదిరించిన ఎగ్జాంపుల్ గుర్తుందా, ఎక్స్ అండ్ వై. అందులో ఎక్స్ అనేటువంటి వ్యక్తి బెదిరించాడు. ఏమన్నాడంటే నీకున్న 1 acre ల్యాండ్ని నాకు 10 lakhsకి ఇచ్చేయాలి, లేదంటే నేను చంపేస్తానని చెప్పాడు. అంటే అక్కడ సేమ్ థింగ్ సేమ్ సెన్స్ ఉంది. వాడు ఏ 1 acre గురించి మాట్లాడుతున్నాడో, దేని 10 lakhsకి ఇమ్మంటున్నాడో క్లియర్గా చెప్పాడు, బెదిరించాడు, అంతా ఉంది. ఏ కూడా వాడు సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఉంది, బట్ అది ఫ్రీగా లేదు.
అర్థమైందా? బట్ మిస్టేక్లో అలా కాదు, సేమ్ థింగ్ సేమ్ సెన్స్ రెండు లేవు, లేదా అసలు కన్సెంట్ అనేదే లేదు. సో ఇక్కడ ఎందుకంటే ఏబి ఎగ్జాంపుల్ ఏముంది, ఏ ఈస్ టాకింగ్ అబౌట్ వన్ కార్ అండ్ బి ఈస్ థింకింగ్ అబౌట్ అనదర్ కార్. సో అసలు మిస్టేక్లో సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్సే లేదు, అంటే దాని అర్థం కన్సెంటే లేదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ 4 కేసెస్, ఇది మనం ఒక్కొక్కటి కేసు మనం మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కోయర్షన్, దాని గురించి మాట్లాడతాం. దాని తర్వాత అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్ గురించి మాట్లాడతాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం మాట్లాడుకునేది మిస్టేక్. ఐ థింక్ కొన్ని ఫ్యూ సెషన్స్ పడుతుందమ్మా ఇది, ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకొని డిస్కస్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ కోయర్షన్ గురించి మాట్లాడదాం. సో ఇప్పటిదాకా మీకు కన్సెంట్ గురించి మనం డిస్కషన్ అయిపోయింది. సో కన్సెంట్ అంటే ఏంటో అర్థమైందమ్మా మీకు. సో వాట్ ఈజ్ మెంట్ బై కన్సెంట్ అంటే, కన్సెంట్ మీన్స్ కాన్సెన్సస్ యాడిడమ్, ఇది లాటిన్లో మీనింగ్. నాకు అలా కాదు, డెఫినేషన్ కావాలి. సెక్షన్ నెంబర్ 13 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 చెప్పినటువంటి డెఫినేషన్ ఏదైతే ఉందో నాకు ఆ డెఫినేషన్ కావాలి అని అన్నారనుకోండి. సో కన్సెంట్ ఈజ్ నథింగ్ బట్ 2 or more persons said to be in consent when they agreeing upon same thing in the same sense. దాన్ని మనం ఏమంటాం, కన్సెంట్ అని పిలుస్తాం. ఓకే, కన్సెంట్ ఉండడం ఇంపార్టెంటా, అది ఫ్రీగా ఉండడం ఇంపార్టెంటా అంటే, మియర్ ప్రెజెన్స్ ఆఫ్ కన్సెంట్ ఈజ్ నాట్ నెససరీ, ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రీ కన్సెంట్ ఈజ్ నెససరీ. జస్ట్ కన్సెంట్ ఉండడం గొప్ప కాదు, ఆ కన్సెంట్ ఫ్రీగా ఉండడం గొప్ప. సో కన్సెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కన్సెంట్ ప్రెజెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కానే కాదు. ఓకే, కన్సెంట్ అనేది ఎలా ఉండాలి అంటే ఫ్రీగా ఉండాలి. ఓకే రైట్. సో ఇప్పుడు చూద్దాం, నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ కోయర్షన్ గురించి మాట్లాడదాం. సో కోయర్షన్లో ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ మాట్లాడదాం. కోయర్షన్ ఈజ్ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్. ఇక్కడ 2 పదాలు మాట్లాడుకుంటున్నాం అమ్మా, కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్. దీని అర్థం ఏంటో తెలుసా? కమిటింగ్ అంటే చేసేయడం, థ్రెటనింగ్ టు కమిట్ అంటే మీరు చేయలేదు, చేస్తానని చెప్పి ఎదుటి పర్సన్ని బెదిరించడం. అంటే మీరు ఈ పని ఏదైతే ఉందో, యూ డిడెంట్ డూ దట్ థింగ్, అంటే మీరు ఇంకా చేయలేదు, యు హ్యావింట్ డన్ యెట్, మీరు ఇంకా ఆ పని ఎగ్జిక్యూట్ చేయలేదు, బట్ ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్పి బెదిరిస్తున్నారు అనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు చంపేస్తానని చెప్పి బెదిరించడం, చంపలేదు మీరు ఇంకా, బట్ చంపుతాను అని చెప్పి బెదిరించడం అనమాట. సో థ్రెటనింగ్ టు కమిట్ ఎనీ యాక్ట్ ఫర్బిడెన్ బై ఐపీసీ. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, అంటే ఐపీసీ ద్వారా ప్రొహిబిట్ చేయబడినటువంటి, ఫర్బిడ్ చేయబడినటువంటి, ఫర్బిడింగ్ అంటే ఏంటంటే ప్రొహిబిట్ అంటే ఇవి చేయకూడదు అని చెప్పడం అనమాట. సో ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. సో ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా ఫర్బిడెన్ చేయబడినటువంటి ఎలాంటి పనినైనా నువ్వు చేసినా, చేస్తానని చెప్పి బెదిరించిన, అందుకే ఫస్ట్ టైం అనుకున్నాం ఎనీ యాక్ట్ కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్, మీరు చేసినా చేస్తానని చెప్పి బెదిరించిన, ఆర్ అంటే ఇదొక పార్ట్ 1 అమ్మ, ఇదొక పాయింట్ నెంబర్ 1. ఆర్ అంటే ఉంది కదా, ఇది కానీ, లేదా ఇంకోటి ఏంటి, ద అన్లాఫుల్ డిటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డిటైన్ ఎనీ ప్రాపర్టీ. అంటే అన్లాఫుల్ అంటే ఏంటమ్మా, లాకి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా. సో మీరు చట్టవిరుద్ధంగా డిటైనింగ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఎదుటి పర్సన్ యొక్క ప్రాపర్టీని మీరు లాగేసుకున్న. డిటైన్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ ప్రాపర్టీని మీ దగ్గరే మీ యొక్క కంట్రోల్లో ఉంచేసుకోవడం, డిటైన్ అనమాట. సో అన్లాఫుల్ డిటైనింగ్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ థ్రెటనింగ్ టు డిటైన్ ఎనీ ప్రాపర్టీ అంటే ఎదుటి పర్సన్ యొక్క ప్రాపర్టీని లాగేసుకున్నా, లేదా లాక్కుంటానని చెప్పి మీరు థ్రెట్ చేసిన. థ్రెటనింగ్ టు డిటైన్ ఎనీ ప్రాపర్టీ, నువ్వు కనుక నాతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోతే సో మీ ఇల్లు కబ్జా చేస్తా, లేదా నీ ల్యాండ్, ఊరి చివరి నీకు ల్యాండ్ ఉంది కదా ఒక 400 స్క్వేర్ యార్డ్, దాన్ని నేను కబ్జా చేస్తా. సో అట్లా అనమాట. అంటే ప్రాపర్టీని లాక్కుంటాను అని చెప్పి బెదిరించిన. అంటే ఇక్కడ మనకి టోటల్ 2 యాక్ట్స్ ఉన్నాయి. యాక్ట్స్ ఫర్బిడెన్ బై ఐపీసీ, చేసినా చేస్తానని బెదిరించిన. డిటైనింగ్ ఆఫ్ ప్రాపర్టీ, అన్లాఫుల్ డిటైనింగ్ ఆఫ్ ప్రాపర్టీ, ఇది కూడా చేసినా చేస్తానని చెప్పి బెదిరించిన. ఈ 2 చేసినా, రెండిట్లో ఏదో ఒకటి చేసిన. సో అందుకే మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, మధ్యలో కంజంక్షన్ ఏముందమ్మా, రెండింటికి సెంటెన్సెస్కి మధ్యలో ఆర్ అని ఉంది. ఆర్ అంటే అర్థం ఏంటి, ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఒక వ్యక్తిని బెదిరించవచ్చు, లేదా ఆ వ్యక్తి యొక్క ప్రాపర్టీని లాక్కోవచ్చు. ఈ 2 చేయొచ్చు, రెండిట్లో ఒకటి చేయొచ్చు.
ఈ రెండూ చేయకుండా రెండిట్లో ఏదైనా చేస్తానని చెప్పి బెదిరించవచ్చు, లేదా రెండూ చేస్తానని చెప్పి బెదిరించవచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. కోయర్షన్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటేనమ్మా, ఐపీసీ ద్వారా, సింపుల్ ఎగ్జాంపుల్, ఐపీసీ ద్వారా కొన్ని పనులు చేయకూడదని చెప్పింది. అంటే కిడ్నాప్ చేయడం, మర్డర్ చేయడం, ఇంకేదో చేయడం, ఇట్లాంటివి అనమాట. ఐపీసీ ఫర్బిట్ చేసినటువంటి ఏ పనైనా చేస్తానని చెప్పి బెదిరించిన. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. రెండో పాయింట్, ఎదుటి పర్సన్ యొక్క ప్రాపర్టీని అన్లాఫుల్గా మీరు డిటైన్ చేస్తానని చెప్పి బెదిరించిన. సో ఇందులో ఏం చేసినా సరే అప్పుడు ఏమవుతుంది, ఇదంతా ఎందుకు చేయాలి? టు ద ప్రిజుడీస్ ఆఫ్ ఎనీ పర్సన్ వాట్ ఎవర్ టు విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ ఎనీ పర్సన్ టు ఎంటర్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్. అంటే ఒక వ్యక్తితో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడంలో భాగంగా, ఒక వ్యక్తితో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం కోసం మీరు ఆ వ్యక్తితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఆయనకి ప్రపోజల్ పెట్టారు, ఆయన చీ పొమ్మన్నాడు, మళ్ళీ ప్రపోజల్ పెట్టారు, మళ్ళీ పొమ్మన్నాడు, మళ్ళీ ప్రపోజల్ పెట్టారు, మళ్ళీ పొమ్మన్నాడు. ఇంకా మీకు విసిగెత్తిపోయింది, ఏంటి ఇంత షో చేస్తున్నాడు, అసలు అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వమంటే ఆయనకి ఇష్టం లేదయ్యా, అందుకే ఆయన ఎంటర్ అవ్వను అని చెప్తున్నాడు. సో నువ్వేం చేస్తున్నావు, అయినా సరే పట్టు వదిలిన విక్రమానికి కూడా ట్రై చేస్తున్నావు, ఆయన పొమ్మనే అంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేసావంటే నీలో కొత్త యాంగిల్ బయటకు వచ్చింది. ఏంటా కొత్త యాంగిల్ అంటే, ఇప్పటిదాకా నువ్వు రిక్వెస్టింగ్ మేనర్లో ఆఫర్ ఇచ్చావు, ఇప్పుడేం చేస్తున్నావు అంటే, నువ్వు కనుక నాతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోతే అని చెప్పి అతనికి ప్రిజుడీస్ అంటే ఈ పదం ఇదమ్మా, ప్రిజుడీస్ అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం అగైన్స్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద పర్సన్. అంటే ఆ పర్సన్కి, ఇప్పుడు ఆయనకి నువ్వు ఆఫర్ ఇచ్చావమ్మా, ఆయనకి ఇష్టం లేదు కాబట్టే అన్నిసార్లు ఆఫర్ ఇచ్చినా సరే రిజెక్ట్ చేశాడు, అంటే ఆయనకి ఇష్టం లేదు. నువ్వేం చేస్తున్నావు, ఆయనకి ప్రిజుడీస్గా, ఏంటి నీ ఇష్టంతో పని ఏంటి బోడి అని చెప్పి ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయనకి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు. ఏమని పనిచేస్తున్నావు అంటే, నువ్వు నాకు గనక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోతే నేను ఇలా చేస్తాను, నీ ప్రాపర్టీ లాక్కుంటాను, లేదా నిన్ను కిడ్నాప్ చేస్తాను, లేదా మీ వైఫ్ని లేదా మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను, ఇట్లాంటివి అనమాట. ఇలాంటివి ఏది చేసేసినా చేస్తానని చెప్పేసి బెదిరించినా సరే, ఇందులో ఏది ఉన్నా సరే, ఇదంతా ఎందుకు చేస్తున్నావమ్మా, నువ్వు సరదా కోసం చేయట్లేదు. అతనితో విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ ఎనీ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్. సార్ నేను అగ్రిమెంట్లోకి ఏం ఎంటర్ కావట్లేదు సార్, నేను సరదాగా చేస్తున్నాను సార్ ఇవన్నీ, లేదా డబ్బుల కోసం చేస్తున్నాను సార్. డబ్బుల కోసం చేస్తే అది ఇండియన్ పీనల్ కోడ్ చూసుకుంటుంది, కాంట్రాక్ట్ యాక్ట్ చూసుకోదు. కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు చూసుకుంటుంది అంటే, అంటే కాంట్రాక్ట్ యాక్ట్ యొక్క స్కోప్ ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు ఇవన్నీ ఎదుటి పర్సన్తో ఒక అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం కోసం చేస్తే అప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి సంబంధం. లేదు సార్ నేను ఒక మర్డర్ చేస్తున్నాను, లేదా నేను ఒక కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి, లేదా ఇప్పుడు నేను నిజంగా కిడ్నాప్ చేశాను, మరి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మనకి ఫోర్స్లోకి వచ్చి నన్ను పనిష్ చేస్తుందంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం సంబంధం అమ్మా అసలు? నువ్వు ఎందుకంటే కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు ఏం లేవు, నువ్వు సరదాగా చేసావు, అది డబ్బుల కోసం చేసావు, అప్పుడు ఐపీసీ వస్తుంది నీకు, లా అండ్ ఆర్డర్, ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి ఏం పని లేదా ఏంటి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చి నీ మీద యాక్షన్ తీసుకుంటుంది అంటే, అసలు ఇదంతా నువ్వు కాంట్రాక్ట్ కోసం చేసావు అనుకో, అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అవ్వడం కోసం చేసావు అనుకో, అప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ పట్టించుకుంటుంది నిన్ను. అదర్వైజ్ అసలు నీ వైపు చూడను కూడా చూడు. నీ వైపు ఎవరు చూస్తారు? వేరే వాళ్ళు చూస్తారు అనమాట. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. సో మ్యాటర్ ఏంటి అంటే, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో కోయర్షన్ అంటే ఏంటి అంటే, ఎదుటి పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం కోసం నువ్వు ఇవన్నీ చేస్తే, నేను ఈ కాంట్రాక్ట్లోకి ఏం ఎంటర్ అవ్వడం కోసం లేదా అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం కోసం నేను చేయట్లేదు, నేను డబ్బుల కోసం చేస్తున్నా, కాంట్రాక్ట్ యాక్ట్ నీ వైపు కూడా చూడదు. సరదాగా చేస్తున్నా, ఫన్ కోసం, అసలు నీ సంబంధం లేదు, కాంట్రాక్ట్ యాక్ట్ నీ వైపు చూడదు. మరి కాంట్రాక్ట్ యాక్ట్ నీ వైపు ఎప్పుడు చూస్తుంది అని అంటే, నువ్వు ఇవన్నీ కూడా ఏవన్నీ అన్లాఫుల్ డిటెన్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ థ్రెటనింగ్ టు డిటైన్, ఆర్ ఇంకోటి మనం మాట్లాడుకున్నాం కదా, యాక్ట్స్ ఫర్బిడెన్ బై ఐపీసీ, కమిటింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కమిట్. ఇవేవి చేసినా ఎందుకోసం చేయాలి? నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం కోసం చేయాలి, అగ్రిమెంట్లోకి ఎదురు పర్సన్ ఎంటర్ చేయించడం కోసం. అప్పుడే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఇది కోయర్షన్ అవుతుంది. ఓకే, సో ఇలా కనుక చేస్తే దాన్ని మనం ఏమంటామా? కోయర్షన్ అంటాం. అంటే ఇక్కడ ఒక్క నిమిషం, పార్ట్స్ ఆఫ్ ద డెఫినేషన్ ఇందులో నేను యాక్చువల్గా అయితే బేర్ యాక్ట్లు ఇదంతా కలిపేసి ఉంటుంది ఒక 4 లైన్లో, అలా చదివితే మీకు అర్థం కాదు, అందుకని మనం విడగొట్టాం. ఫస్ట్ వర్క్ ఏంటి, ఫస్ట్ పార్ట్ ఇదమ్మా, ఏంటంటే ఐపీసీ వద్దన్న పనులు చేస్తానని బెదిరించిన. రెండో పార్ట్ ఇదమ్మా, ఏంటి రెండో పార్ట్ అంటే అర్థం ఏంటంటే, అన్లాఫుల్గా ఎదుటి వాళ్ళ ప్రాపర్టీని లాక్కుంటానని బెదిరించిన. ఇది పార్ట్ 2. ఇప్పుడు ఈ పార్ట్ 3 ఇదనమాట.
ఈ 2 పాయింట్లు కలిపి పార్ట్ 3. ఏంటి ఆ పార్ట్ 3 అంటే ఇవన్నీ ఎందుకు చేయాలి? విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ అనదర్ పర్సన్ టు ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ ద ప్రిజుడిస్ ఇంటెన్షన్. అంటే ఎదుటి వ్యక్తికి యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తూ అతనితో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం కోసం ఇవన్నీ ఏమైనా చేస్తే, అన్ని చేసినా అన్నిట్లో కొన్ని చేసినా, దెన్ ఇట్ విల్ అమౌంట్స్ టు coercion. It amounts to coercion. So coercion is nothing but committing or threatening to commit any act forbidden by IPC or the unlawful detaining or threatening to detain any property to the prejudice of any person whatever with the intention of causing any person to enter into an agreement. ఒక వ్యక్తితో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం కోసం నువ్వు ఇంకేమంటారు నీచానికి దిగజారిపోయి నువ్వు ఈ పనుల్లో ఏం చేసినా చేస్తానని చెప్పి బెదిరించిన, ఇవన్నీ కూడా ఏమవుతాయమ్మా? కోయర్షన్ అవుతుంది. సో ఒక్కసారి పాజ్ చేసి ఈ డెఫినేషన్లో ఈ 3 పార్ట్స్ మీరు జాగ్రత్తగా చదవడం. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఇది ఐపీసీ వద్దన్న పనులు చేసినా చేస్తానని బెదిరించిన, సెకండ్ పార్ట్ పక్కోడు ప్రాపర్టీ లాగేసుకున్నా లాక్కుండా అని బెదిరించిన. ఇవన్నీ ఎందుకంటే విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ అనదర్ ఎనీ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ అనమాట. సో ఇదంతా ఎందుకంటే టు ద ప్రిజుడిస్ ఆఫ్ ఎనీ పర్సన్, అంటే వాడి ఇంట్రెస్ట్ ఇక్కడ మీరు రాసుకున్నా పర్లేదు. ప్రిజుడిస్ అంటే ఇక్కడ నా బుక్లో ప్రిజుడిస్ అంటే అర్థం ఏంటంటే అగైన్స్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ పర్సన్, ఎదుటి పర్సన్ యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేయడం. సో అట్లా అనమాట. ప్రిజుడిస్ ఆఫ్ ఎనీ పర్సన్ వాట్ ఎవర్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ ఎనీ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్. సో ఇలా కనుక మీరు చేస్తే మీరు చేసింది ఏంటి అంటే కోయర్షన్. సో వాట్ యూ హ్యావ్ డన్ కోయర్షన్. మీరు చేసిన కోయర్షన్. ఒక్కసారి ఒక 2 minutes నేను పాస్ చేస్తున్నాను సార్, మీరు దీన్ని పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు, ఒక చోట రాసుకున్నా పర్లేదు. ఇక్కడ ఉండేటువంటి పదాలు చాలా ఇంపార్టెంట్, ఒకసారి మీరు రాసేసుకోండి. ఎందుకంటే ఈ డెఫినేషన్స్ అమ్మ ఇవి బేరాక్స్ కాబట్టి మీకు ఎగ్జామ్లో అడిగినప్పుడు మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇవి రెప్లికేట్ చేయాలి మీ క్వశ్చన్ పేపర్లో. ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకున్నాము అంటే దీని అర్థం ఇది ఒక డెఫినిషన్ అంటే అర్థం ఏంటి అంటే యాజ్ ఇట్ ఈజ్ బేర్ యాక్ట్లో ఉన్నది మీ ఎగ్జామ్ పేపర్లో ఉండాలి. మీ ఓన్ వర్డ్స్ యూస్ చేసి నాకు ఇలా నచ్చలేదు, నాకు ఇంకో పదం నచ్చింది నన్ను రిప్లికేట్ చేసుకుంటానంటే నార్మల్ సెంటెన్స్ ఫార్మేషన్లో నువ్వు ఎలాంటి వర్డ్స్ అయినా వాడుకో, ఎవరేమనరు. బట్ డెఫినేషన్లో మాత్రం లా చెప్పినటువంటి ఆ బేర్ యాక్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఆ బేర్ యాక్ట్ని మీరు రెప్లికేట్ చేయాలి. ఓకేనా? జస్ట్ ఒక 2 minutes ఇస్తున్నా, జాగ్రత్తగా ఫినిష్ చేసేయండి. ఓకే, సో ఐ థింక్ సరిపోతుందమ్మా ఇక్కడ నుంచి. సో డెఫినేషన్ మీకు ఓకే కదా? సో ఈ కోయర్షన్లో కీ పాయింట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ ఇన్ కోయర్షన్ అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ దట్ కోయర్షన్ మస్ట్ బి ప్రొసీడెడ్ ఫ్రమ్ ఎ పార్టీ టు ద కాంట్రాక్ట్. అంటే కోయర్షన్ అనేటువంటిది కాంట్రాక్టింగ్ పార్టీ నుంచి ఇనిషియేట్ కావాలి అని రూల్ ఏం లేదు. సో అందుకే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ దట్ అనుకున్నాం. అంటే ఇది అవసరం లేదు. ఏది అవసరం లేదు అంటే కోయర్షన్ కాంట్రాక్టింగ్ పార్టీ నుంచే మూవ్ కావాలి అని లేదు. ఇట్ మే బి ఇనిషియేటెడ్ ఫ్రమ్ ఏ థర్డ్ పార్టీ ఆల్సో. అంటే దీని అర్థం ఏంటి అంటే కోయర్షన్ అనేటువంటిది కాంట్రాక్టింగ్ పార్టీనే చేయాలని లేదు. వాడు ఒక థర్డ్ పార్టీకి డబ్బులు ఇచ్చి చేయించవచ్చు కూడా. డబ్బులు ఇవ్వాలనే లేదు, ఒక థర్డ్ పార్టీ నుంచి కూడా మీరు కోయర్షన్ ఇనిషియేట్ కాబడవచ్చు. అండ్ అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే అండ్ ఇన్ ద సేమ్ వే ఇట్ మే బి డైరెక్టెడ్ అగైన్స్ట్ ద కాంట్రాక్టింగ్ పార్టీ ఆర్ టువర్డ్స్ ఎనీ థర్డ్ పర్సన్ ఆల్సో. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఏంటంటే దాని అర్థం
coercion may be initiated from a third party, may be initiated towards a third party also. అంటే it is not at all required that coercion should be applied against the contracting party only, or the coercion should be initiated from the contracting party only. These are entirely optional అంతే. ఇవి మ్యాండేటరీ ఏం కాదు. అంటే థర్డ్ పార్టీ నుంచి మూవ్ కావచ్చు, థర్డ్ పార్టీ మీదకి కూడా మూవ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏబి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఇక్కడ ఏ ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా బీని బెదిరించకుండా బీస్ వైఫ్ని బెదిరిస్తున్నాడు, లేదా బి వాళ్ళ సన్ని బెదిరిస్తున్నాడు. బీస్ సన్ ఆర్ బీస్ వైఫ్ ఆర్ బీస్ మదర్ ఆర్ ఫాదర్, బీస్ రిలేటివ్, ఫ్యామిలీ మెంబర్స్, వాట్స్ ఎవర్, ఎవడైనా కావచ్చు, ఒక థర్డ్ పార్టీని బెదిరిస్తున్నాడు. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ అనేటువంటిది ఏబి మధ్య ఉండి ఉండొచ్చు, బట్ అంటే ఏ బీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు, బి వైఫ్తోనో, బి సన్తోనో, బి ఫాదర్ మదర్ రిలేటివ్స్ వీళ్ళతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వట్లేదు. ఏస్ ఇంటెన్షన్ ఈజ్ టు ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ మిస్టర్ బి. ఏ యొక్క ఇంటెన్షన్ ఏంటిదమ్మా? హీ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ బి, బట్ హీఈస్ అప్లయింగ్ కోయర్షన్ నాట్ అగెన్స్ట్ బి బట్ అగెన్స్ట్ బీస్ వైఫ్ ఆర్ బీస్ సన్, బీస్ చిల్డ్రన్ అనమాట. బీస్ చిల్డ్రన్ కావచ్చు, బీస్ ఫాదర్ అండ్ మదర్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు. అంటే ఇక్కడ కోయర్షన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఏ కాంట్రాక్టింగ్ పార్టీ టువర్డ్స్ ఏ థర్డ్ పార్టీ, నాట్ అగెన్స్ట్ ఏ కాంట్రాక్టింగ్ పార్టీ. అంటే ఇక్కడ కాంట్రాక్టింగ్ పార్టీని అయినా బెదిరించవచ్చు, కాంట్రాక్టింగ్ పార్టీ యొక్క వైఫ్ రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు, థర్డ్ పార్టీని కూడా బెదిరించవచ్చు. ఇన్ ద సేమ్ వే అలాగే ఇక్కడ కోయర్షన్ అనేది ఖచ్చితంగా ఈ పార్టీ నుంచి, కాంట్రాక్టింగ్ పార్టీ నుంచి మూవ్ కావాలని లేదు, ఒక థర్డ్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాడు. ఇక్కడ ఏ ఒక జీ అనేటువంటి ఒక గూండాని, ఒక రౌడీని పెట్టుకున్నాడు అనుకుందాం. రౌడీ కూడా బెదిరించవచ్చు డైరెక్ట్గా బీని కానీ, బీ వైఫ్ని కానీ ఎవడైనా. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కోయర్షన్ అనేటువంటిది మనం నేర్చుకుంటున్నాం కదమ్మా. ఈ కోయర్షన్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ XY ఉన్నారనుకోండి, కోయర్షన్ మస్ట్ బి అగెనెస్ట్ XA ఉండాలని లేదు, అగెనెస్ట్ YA ఉండాలని లేదు. అర్థమవుతుందా? థర్డ్ పార్టీ మీద కూడా ఉండొచ్చు. సేమ్ వే కోయర్షన్ X నుంచే ఇనిషియేట్ అవ్వాలని లేదు, Y నుంచి ఇనిషియేట్ అవ్వాలని లేదు, థర్డ్ పార్టీ నుంచి కూడా ఇనిషియేట్ కావచ్చు. అంటే థర్డ్ పార్టీ మీద కన్నా వెళ్ళొచ్చు, థర్డ్ పార్టీ నుంచి అయినా వెళ్ళొచ్చు. ఈ పదాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కోయర్షన్ మే బి అప్లైడ్ అగెనెస్ట్ ఏ థర్డ్ పార్టీ ఆర్ coercion may be applied from a third party. Both are valid. రెండు కూడా ఓకే. అర్థమవుతుందా? అండ్ ఇంకో పాయింట్, అలాగే ఈ కోయర్షన్ అప్లై చేసేటువంటి చోట ఐపీసీ ఫోర్స్లో ఉండాలని ఏం లేదు. ఐపీసీ ఫోర్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెండర్ గురించి ఏకి బీకి వార్ జరుగుతుందమ్మా. వీళ్ళిద్దరూ బిజినెస్లో రైవల్స్ అనమాట. ఏకి కొంచెం లా తెలుసు, లూప్ హోల్స్ వెతుక్కుంటున్నాడు. ఏం చేశాడంటే, ఇక్కడ బీతో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాడు, కానీ బీ ఒప్పుకోవట్లేదు. అందుకే ఏం చేశాడంటే, ఇక్కడ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం కోసం బీని బెదిరించామనుకో కోయర్షన్ వస్తుంది. కోయర్షన్ ప్రకారం కాంట్రాక్ట్ మళ్ళీ ఏదో వాయిడబుల్ అవుతుంది. ఆప్షన్ నేను ఇక్కడ తప్పు చేసిన వాడిని అవుతాను. ఒక 10 daysలో బీ ఎక్కడికి వెళ్తాడంటే దుబాయ్ వెళ్తాడు. సో మనం కూడా అప్పుడు దుబాయ్ వెళ్దాం. ఎవరు అనుకుంటున్నారు ఇదంతా? ఎవరు అనుకుంటున్నారు? మిస్టర్ ఏ అనుకుంటున్నాడు. ఎవరి గురించి అనుకుంటున్నాడు? బి గురించి. ఏమని అంటున్నాడంటే, మనం ఇప్పుడు కోయర్షన్ అప్లై చేయొద్దు, మనం దుబాయ్ వెళ్తాడు కదా బి, అప్పుడు మనం దుబాయ్లో బెదిరిద్దాం. అంటే ఇక్కడ కోయర్షన్ డెఫినేషన్ గుర్తుందమ్మా మీకు? కోయర్షన్ డెఫినేషన్లో ఐపీసీ అని ఒకటి ఉంది కదా, ఇండియన్ పీనల్ కోడ్ అని ఒకటి ఉంది కదా. సో ఇండియన్ పీనల్ కోడ్ ఎక్కడ అప్లికబుల్? ఐపీసీ అనేటువంటిది ఇండియాలో అప్లికబుల్. ఇప్పుడు బి ఎక్కడ ఉన్నాడు? దుబాయ్లో ఉన్నాడు. సో ఇప్పుడు బి దుబాయ్లో ఉన్నాడు కాబట్టి నువ్వు దుబాయ్లో బెదిరించావనుకో, అక్కడ దుబాయ్ పీనల్ కోడ్ అప్లికబుల్ అవుద్ది, కానీ ఇండియన్ పీనల్ కోడ్ అప్లికబుల్ కాదుగా. అందుకే వీడు తెలివిగా ఏం చేశాడంటే, బి 10 daysలో బిజినెస్ ట్రిప్ పని మీద దుబాయ్ వెళ్తాడు కదా, నేను అక్కడ వాడిని బెదిరిస్తాను, అక్కడ వాడిని థ్రెటన్ చేస్తాను అని చెప్పి ఏం చేశాడంటే, దుబాయ్లో ఉన్నటువంటి ఒక కిల్లర్ గ్యాంగ్కి కొంత అడ్వాన్స్ ఇచ్చి మిస్టర్ బీని బెదిరించమన్నాడు. బెదిరించారు. బి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. తర్వాత ఏదో అయింది, కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. అంటే బి అక్కడ భయపడ్డాడు, ఇండియాకి వచ్చి ధైర్యంగా కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేసి ఏం చేశాడంటే, మిస్టర్ ఏ చెప్తున్నాడు అప్పుడు దొరికిపోయిన తర్వాత, సార్ నాదేం తప్పలేదు కదా సార్, మీరేమన్నారు కోయర్షన్ డెఫినేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ చెప్పినటువంటి పనులు చేయకూడదు, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మీరు బెదిరించకూడదు అన్నారు. నేను ఇండియన్ పీనల్ కోడ్ అప్లికబుల్ లేని చోట బెదిరించాను,
I have applied coercion at a place where the Indian penal code is absent. ఐపీసీ అనేది అక్కడ ప్రజెంటే కాదు, అసలు ఆబ్సెంట్ అక్కడ. ఐపీసీ ఆబ్సెంట్ కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు, అసలు ఇది కోయర్షనే కాదు అని అంటే మీరు చాలా తెలివిగా ఆలోచించారు. బట్ మీకు తెలియని విషయం ఏంటి అంటే ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇట్ ఈస్ immaterial whether IPC is presented or not at the time of coercion or at the place of coercion. మీరు కోయర్షన్ అప్లై చేసిన టైంలో లేదా మీరు కోయర్షన్ అప్లై చేసినటువంటి ప్లేస్లో ఐపీసీ అప్లికబిలిటీలో ఉందా లేదా అనేటువంటిది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇమ్మెటీరియల్. ఇమ్మెటీరియల్ అంటే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు అంతే కదమ్మా, ఇది లూప్ హోలే కదమ్మా. మీ ఇండియాలో బెదిరించొద్దన్నారని చెప్పి ఫారెన్లో బెదిరిస్తే మరి అది ఓకే అయిపోతుందా ఏంటి? అందుకని లా మేకర్స్ ఏం చేశారంటే మీకు ఐపీసీ ఫోర్స్లో ఉందా లేదా అనేటువంటిది మీకు అవసరం లేదమ్మా. ఇదిగోండి ఒక్క నిమిషం, దీన్ని అరెస్ట్ చేస్తాను. లాస్ట్ పాయింట్ చదవండి, ఇక్కడ ఏముంది? ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఇది ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్ వెదర్ ఐపీసీ అంటే అర్థం ఇండియన్ పీనల్ కోడ్ ఈజ్ ఆర్ ఇన్ నాట్ ఇన్ ఫోర్స్, అంటే ఈజ్ ఇన్ ఫోర్సా నాట్ ఇన్ ఫోర్స్ అనేటువంటిది మనకి ఇమ్మెటీరియల్, అవసరం లేదు. అట్ ద ప్లేస్ వేర్ కోయర్షన్ ఈజ్ ఎంప్లాయిడ్ అంటే అప్లైడ్ అనమాట. మీరు కోయర్షన్ అప్లై చేసిన చోట మీకు ఐపీసీ అనేటువంటిది ఫోర్స్లో ఉందా లేదా అనేది మీకు అవసరం లేదు. ఎందుకు అంటే మీకు మీరు అసలు కోయర్షన్ అప్లై చేశారా లేదా అని అడుగుతారు, కానీ అప్పుడు నైట్ అప్లై చేసావా, మార్నింగ్ అప్లై చేసావా, అక్కడ దుబాయ్లో అప్లై చేసావా, బ్యాంకాక్లో అప్లై చేసావా, ఇండియాలో అప్లై చేసావా, అది కాదమ్మా. తప్పు చేయకూడదు అనేటువంటిది ఇంపార్టెంట్, కానీ ఎప్పుడు చేసావు, ఎందుకు చేసావు, అలా చేసావు, ఎవరెవరితో కలిసి చేసావు, ఇదంతా కూడా ఇమ్మెటీరియల్. సో ఇక్కడ కోయర్షన్ అనేటువంటిది మీకు ఎందుకని ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది చాలా మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఐటెం. ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వాటిని మీ కేసెస్ని మీరు డిఫైన్ చేయాలి, జడ్జ్ చేయాలి అంటే మీకు అసలు పాయింట్స్ తెలియాలంటే మీరు విని అర్థం చేసుకోవాలి. సో అట్లా అనమాట. సో కీ పాయింట్స్ ఇన్ కోయర్షన్ ఏంటి అంటే మీరు కోయర్షన్ థర్డ్ పార్టీ నుంచైనా అప్లై చేయొచ్చు, థర్డ్ పార్టీ మీదకైనా అప్లై చేయొచ్చు. సో నేను నిన్ను బెదిరించలేదు కదా, ఎవరినో బెదిరించాను, అయితే నీకేంటి నొప్పి, ఇట్లా కాదు. అలాగే నేను బెదిరించలేదు కదా, వాడెవడో బెదిరించాడు, అది కూడా కాదు. సో coercion may be employed from a third person to a contracting party, or coercion may be applied against a contracting party or a third party. డైరెక్ట్గా మీరు కాంట్రాక్టింగ్ పార్టీనైనా బెదిరించవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు థర్డ్ పార్టీనైనా కూడా బెదిరించవచ్చు. ఇది ఈ 2 పాయింట్స్ అనమాట. ఈ 2 పాయింట్స్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు బెదిరించిన చోట ఐపీసీ ఫోర్స్లో ఉందా లేదా అనేటువంటిది మనకి ఇమ్మెటీరియల్. దీని తర్వాత మనకు వచ్చేది ఎఫెక్ట్ ఆఫ్ కోయర్షన్ అమ్మ. అది మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎఫెక్ట్ కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటి అంటే కోయర్షన్ డెఫినేషన్ మాట్లాడుకున్నాం, అలాగే అసలు కన్సెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కోయర్షన్ డెఫినేషన్ గుర్తుందా? చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే మీకు బేర్ యాక్ట్లో ఇదంతా కలిపి ముద్దగా ఇచ్చేస్తారు. మనం దీన్ని బైఫర్కేట్ చేసి మాట్లాడుకుంటున్నాం. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో చెప్పారులే విన్నాంలే అనుకుంటే మీకు ఎలాంటి యూజ్ ఉండదు. సో కోయర్షన్ డెఫినేషన్ ఏంటి అంటే కోయర్షన్ ఈజ్ committing or threatening to commit any act forbidden by IPC. అంటే ఐపీసీ ఫర్బిడ్ చేసినటువంటి యాక్ట్స్లో ఏది మీరు చేసినా, చేస్తానని బెదిరించిన, ఆర్ లేదా ఇంకోటి ఏం చేయొచ్చు, ద అన్లాఫుల్ డిటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డిటైన్ ఎనీ ప్రాపర్టీ. అంటే పక్క వాళ్ళ ప్రాపర్టీని మీరు లాగేసుకున్నా ఆర్ లాక్కుంటానని చెప్పి బెదిరించిన. ఓకే, సో టు ద ప్రిజుడిస్ ఆఫ్ ఎనీ పర్సన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ దట్ పర్సన్. ఆ ఎదుటి పర్సన్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం కోసం ఆ ఎదుటి పర్సన్ యొక్క ఇంట్రెస్ట్కి ప్రెజుడీస్గా మాట్లాడుకున్నాం. మళ్ళీ ప్రెజుడీస్ అని అంటే అర్థం ఏమిటి అంటే అగెనిస్ట్ ద ఇంట్రెస్ట్ అనమాట. ఎదుటి పర్సన్ యొక్క ఇంట్రెస్ట్కి అగెనిస్ట్గా పనిచేస్తూ మీరు కనుక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యే విధంగా మీరు ఎదుటి పర్సన్ని బెదిరించిన, ఆయన ప్రాపర్టీ లాక్కున్నా, ఏం చేసినా కానీ ఇట్ అమౌంట్స్ టు కోయర్షన్. సో దాని పాయింట్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కోయర్షన్. ఎఫెక్ట్ అంటే ఏంటంటే కోయర్షన్ అప్లై చేస్తే కాంట్రాక్ట్ ఏమవుతుంది, వ్యాలిడా, వాయిడబులా, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం, నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ కూడా స్టార్ట్ చేద్దాం. అంటే 5 పాయింట్స్ కదమ్మా, కోయర్షన్, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్. సో ఈ కోయర్షన్ అయిపోయిన తర్వాత అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడదాం. సో ఈరోజు క్లాస్ ఓకే కదా? కన్సెంట్ అంటే గుర్తుందా? కాన్సెన్సస్ యాడ్ ఈడెమ్ అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, విచ్ మీన్స్ మీటింగ్ ఆఫ్ మైండ్స్. ఓకే, సో ఈ కన్సెంట్ అనేది ఏదైతే ఉందో దీనికి సెక్షన్ నెంబర్ 13
ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి అంటే కన్సెంట్ ఈజ్ నథింగ్ బట్ వెన్ 2 or more persons agreeing upon same thing in the same sense. అంటే 2 or more persons ఉండాలి, వాళ్ళు సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్లో అగ్రీ అయితే వాళ్ళ మధ్య ఏమున్నట్టు, కన్సెంట్ ఉన్నట్టు, అదర్వైజ్ కన్సెంట్ లేనట్టు. అర్థమైందా? సో ఇది పాయింట్స్ అనమాట. సో రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ.